హాయ్ గైస్, ఈరోజు సండే స్పెషల్లోకి అయితే తీద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి సండే కూడా పైన చిన్నది మన ఛానల్ ఏంటంటే బోర్డ్స్ బీడింగ్ నెక్స్ట్ మన గూడు అనేది ఎలా ఉందని మీకు ప్రతి సండే కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. బట్ అంటే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి. ఎలాగంటే వీడియోలో అనేది మీరు కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఈ వీడియో మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది మన గూడు అండి. అంటే మనకు అనేది రైట్ సైడ్లో ఉండేది ఏంటంటే మనకి బజ్జీస్ ఉంటాయి, మనకి లెఫ్ట్ సైడ్ ఏంటంటే పించెస్ అయితే ఉంటాయి. పించెస్ ఏంటంటే లాస్ట్ మీద మనం 2 పీసెస్ తెచ్చాం, తర్వాత ఇంకో 2 పీసెస్ తీసుకొచ్చాం, తర్వాత ఇంకో పేరు తెచ్చాం. అసలు మామూలు అంటే అన్నీ కూడా మనం ఒకే షాప్లో కొనుక్కోవచ్చు, కానీ నాకు అనేది పక్కగా బీడింగ్ పేరు కావాలి కాబట్టి ఒక్కొక్క షాప్లో అనేది మనం ఏరుకొని తెచ్చుకుంటాం. అంటే మంచి బాగుని తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే బజ్జీస్ ఫస్ట్ ఏంటంటే మనం అనేది 4 పీసెస్ తీసుకొచ్చాం, తర్వాత అనేది బజ్జీస్ ఎక్కడ సెట్ అవ్వాలని చెప్పి వదిలేసాం. తర్వాత మళ్ళీ రీసెంట్గా అనేది 2 పీసెస్ తీసుకొచ్చాం. అంటే మంచి బీడింగ్ పేర్లు అనేది బాగున్నాయని. అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్కసారి ఒక రోజు ఒక పేరును నెక్స్ట్ 1 వీక్ బ్యాక్ ఇచ్చి మరి అది 1 వీక్ తర్వాత మళ్ళీ మనం అనేది ఇంకో పేరు తీసుకురావడం జరిగిందండి. నేను వీడియో తీస్తే మీకు అనేది డైరెక్టర్ వాయిస్ ఉంది, కొంచెం తడబడుతున్నాను, బట్ ఏమనుకోకండి. ఇప్పుడు మీకు చూపిస్తాను మన దగ్గర ఈ బజ్జీస్ అనేది ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అంటే పించెస్ అనేది ఎలా బీడింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ అంటే పించెస్ అనేది స్టార్ట్ అయ్యి మనకు అనేది బీడింగ్ స్టార్ట్ అయ్యి మనకు అనేది మ్యాక్సిమం ఏంటంటే ఒక 4 డేస్ లేదంటే 5 డేస్ అయితే అవుతుంది. కొన్ని పించెస్ కూడా అనేది తీసుకొచ్చి ఒక 4 రోజులు 5 రోజులు అవుతుంది తప్ప ఎక్కువ రోజులు అవ్వలేదంటే తక్కువ రోజులు అవుతుంది. అలా బజ్జీస్ కూడా మేము లాస్ట్ టైం తీసుకొచ్చిన ఇప్పుడు దాదాపు 4 రోజుల దగ్గర అయిపోతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నది బీడింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకు అనేది చూస్తాం. కానీ బజ్జీస్ అనేది పించెస్ అనేది ఏంటంటే మీకు అనేది చూస్తాం వైట్ అంటే నెక్స్ట్ బ్రౌన్ కలర్ వేసాను. ఎందుకంటే నాకు అనేది 2 కూడా వైట్ వేయచ్చు, బట్ ఏంటంటే నాకు అనేది 2 కలర్ బజ్జీస్ కూడా 2 కలర్ పించెస్ కూడా కావాలి కాబట్టి అందువల్ల అయితే మనం అనేది వేసాము. చూస్తాం కండి, ఇదైతే పాట్లు అనేది మొత్తం గడ్డి అయితే అదే మొత్తం పీస్ అంతా వేసుకుంది, రెడీ అయిపోయింది బీడింగ్ అనేది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే వేసాను. ఇది కూడా పాట్లు అనేది మొత్తం అంతా కూడా మనకు అనేది అల్లేసుకుంది. అంటే నేను పీస్ అయితే వేసాను, నిన్నైతే వేసాను, నేను మార్నింగ్ వేస్తే ఇది అనేది ఏంటంటే నేను నైట్ కల్లా కట్టేసుకున్నాయి గూడు అనేది. అంటే రెడీగా ఉన్నాయి, అంటే ఇంకో 2-3 రోజులు బీడింగ్ అయితే అయిపోతాయి. ఎప్పుడైతే పించెస్ అనేది బీడింగ్ అవుతున్నాయని మనకు వెళ్ళేస్తుంటే ఫస్ట్ అనేది ఏంటంటే ఇది గూడు కట్టేసుకుందాం అనుకుంటే మనం ఫిక్స్ అయిపోవాలి. ఇది ఇంకా మొత్తం కట్టేసింది, కొన్ని అయితే ఇంకా కింద ఉన్నాయి, అవి కూడా కట్టేసుకుంటుందండి. నేను పైన ఇవన్నీ చూపిస్తాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపించేప్పుడు వచ్చి చూడండి, ఇదిగోండి ఈ పేరు కూడా కట్టేసుకుంది. అంటే ఇది కూడా రెడీగా ఉందండి బీడింగ్ అనేది. నెక్స్ట్ ఈ పేరు కూడా కట్టేసుకుందండి గూడు అనేది. ఇవన్నీ కూడా నేను అయితే వేసాను ఇట్లకి అనేది పీస్ అనేది. ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ కట్టేసుకున్నాయి. కొంచెం ఏంటంటే కొనుక్కున్నాడంటే కిందకి కొన్ని పడిపోతున్నాయి కదండి, అవన్నీ కూడా మళ్ళీ ఫిక్సింగ్ మామూలు మళ్ళీ సెట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇది కూడా చూస్తున్నాను కదండి, ఇది కూడా నెట్ అయితే కట్టేసుకుంది, కానీ ఇది సరిగ్గా కొట్టుకోలేదు. ఎందుకంటే నేను కొండ పెట్టలేదు, నేను ఏంటంటే దీనికి అనేది పోవట్లేదు ప్రజెంట్ నా దగ్గర ఉన్నది. కానీ తెగ మేలు ఫీమేల్ తెగ తిరుగుతుందని చెప్పేసి మామూలు సరదాగా మన అట్టపెట్టలు అనేది చిన్నది తయారు చేసి పెట్టాను. కానీ అట్టపెట్ట వెళ్ళేసాయి, కానీ మ్యాక్సిమం అనేది మార్చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 రోజులు మార్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ బీడింగ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ప్రస్తుతానికి ఏంటంటే మన దగ్గర పించెస్ బీడింగ్ అయితే అలా రన్నింగ్ అయితే ఉందండి. వీళ్ళు ఫుడ్ వాటర్ అనేది టైం టు టైం, అంటే ఫుడ్ అంటే వీళ్ళకి అనేది 24 hours ఫుడ్ ఆన్లో ఉంటుంది. వీళ్ళకి అనేది ఏంటంటే చూస్తున్నాక బయట బాటిల్ అనేది, ఈ బాటిల్ మన ఫుడ్ అనేది ఫుడ్ బాటిల్ డౌన్ అయ్యేకొలది మా వాటర్ నెక్స్ట్ అంటే ఫుడ్ డౌన్ అయ్యేకొలది మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫుడ్ నింపేస్తాం. అలాగా అంటే ఫుడ్ అనేది 24 hours వీళ్ళకి అవైలబుల్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ మనం మారుస్తామండి. దాని తర్వాత మనకు అనేది ఇప్పుడు బజ్జీస్ దగ్గరికి అయితే వద్దాం. ఈ బజ్జీస్ అనేది ఏంటంటే మనకు అనేది ఈ వెల్లో నెక్స్ట్ ఏంటంటే వైట్ అనేది ఏంటంటే మనకు అనేది అలిపినా కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీకు చెప్పిన లాస్ట్ వీడియోస్లో అనేది బట్ టైం పట్టింది. కానీ ఫీమేల్ అయితే ఇప్పుడు పాట్ అనేది కూర్చోంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 4 డేస్లో అనేది ఏంటంటే బీడింగ్ అయితే అయిపోద్ది. ఎందుకంటే నిన్న బీడింగ్ అనేది నాకు కనిపించింది, కానీ పర్ఫెక్ట్ బీడింగ్ అయితే అవ్వలేదు. బట్ ఏంటంటే ఫీమేల్ అయితే సరిగ్గా ఒప్పుకోవట్లేదు, బట్ వెయిట్ చేయాలి, కొంచెం టైం అయితే పడుతుంది. ఈ మాత్రం నేను అయితే బీడింగ్ అయితే అయిపోయాయి. బట్ ఏంటంటే కంగారెక్కిపోతున్నాయి. అంటే నేను గూడి దగ్గరికి వచ్చి బరకాలు తీసి మార్నింగ్ తీస్తున్నాను ఈ వీడియో అనేది. మార్నింగ్ ఏంటంటే ఇట్లా బాగా డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఉంటుంది, ఎందుకంటే మొత్తం బరకాలను తీసేసి నెక్స్ట్ వాటర్ చేంజింగ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ బాగున్నాయని చెక్ చేసుకోవడానికి కొంచెం డిస్టర్బెన్స్ అంటే కొంచెం మూలకెళ్ళి దాగుంటున్నాయి. బట్ అంటే మీకు తర్వాత వీడియో కొంచెం చూపిస్తుంది ఎలా కలర్ చేస్తున్నాయి అనేది కూడా చూస్తాం. కండి ఇదొక కలర్ అండి, ఈ కలర్ కూడా సేమ్ అలాగే ఫీమేల్ నుంచి చక్కగా బీడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను బీడింగ్ అయితే అవుతున్నాయి. ఇది కూడా ఏంటంటే నన్ను బీడింగ్ అవ్వలేదు, బట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ అనేది నేను గూడు ఓపెన్ చేసిన వెంటనే వాటర్ మ్యాచర్ అంటే మేల్ అనేది ఫీమేల్ మేల్కి అయితే క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. మ్యాక్సిమం అది కూడా అయిపోద్ది. కొత్తగా తెచ్చిన పేరు అనేది ఇదండి, చూడండి. నేను ఏ పేరు తెచ్చినా మీరు చూస్తున్నారు లేదా, కానీ కొల్లు అయితే మీకు అనేది రింగ్ ఉంటుంది కొంట్లు అనేది. అంటే పక్కగా అది బీడింగ్ సైజుకి వచ్చిన తర్వాత నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే వచ్చి మన దగ్గర ఒక 2-3 నెలలు 4 నెలలు ఉండిపోతే మాత్రం మన దగ్గర బీడింగ్ అవ్వదు. కొన్నిసార్లు మన దగ్గర ఉండిపోతాయి. ఇప్పుడు బీడింగ్ ఇప్పుడు నేను నిజం చెప్పేస్తున్నాను, ఏదైనా సరే ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరైతే 6 months ఒకసారి 8 months మీ దగ్గర అయితే అలాగ ఉండిపోతాయో కొన్నిసార్లు మన దగ్గర కూడా బీడింగ్ అవ్వకుండా ఉండిపోతాయి. కానీ నేను చేసే పని ఏంటంటే వెంటనే మేల్ కానీ ఫీమేల్ కానీ మార్చేస్తాను.
వెంటనే మార్చేసి ఏంటంటే ఏది డల్గా ఉందో దాన్ని మార్చేసుకొని మళ్ళీ వెంటనే మనం అనేది కొత్త తెచ్చుకుంటాం. అలాగే పాట్స్ చాలామంది కూడా పాట్స్ అని చిన్న పెడుతున్నారు. మీరు చూడండి, నేను చూస్తాను పించెస్ కానీ ఎంత పెద్ద పాట్ పెట్టాను చూడండి. పించెస్ పాట్ అంటే ఇది మ్యాక్సిమం 3 పేర్లు అనేది ఎక్స్ వేసినా సరే పిల్లలు పెట్టినా సరే అలా గట్టిగా ఉంటుంది. అంటే అంత పెద్ద సైజు ఆ పాట్ అనేది. అంటే 2 పేర్లు చక్కగా అనేది మీకు అనేది ఎక్సెస్ పిల్లలు చేసి అంత ప్లేస్ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అంత ప్లేస్ అంత పెద్ద కొండలు ఎందుకు పెట్టారంటే మీకు అనేది డెఫినెట్గా అనేది పిల్లలు వచ్చినప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. అప్పుడు పేరెంట్స్ ఏంటంటే పిల్లలు తొక్కిగా ఉంటాయి. మనకు అప్పుడు ఏంటంటే లాంగ్ అనేది ఉంటుంది మనకు అనేది. అలా కాకుండా మన చిన్న చిన్న పాట్స్ పెట్టుకుంటే పిల్లలు చనిపోతున్నాయి. చాలామంది ఇదే కంప్లైంట్ అవుతున్నారు. ఎందుకంటే శీతాకాలం ఏంటంటే బోర్డ్స్ మరీ కాంగరెక్కిపోతాయి. ఎందుకంటే చలికి తట్టుకోలేక లోనకెళ్ళి గావరెవరు కూర్చుపోతాయి. కాబట్టి మీకు అనేది కంపల్సరీ కూడా మీరు పాట్స్ పెద్ద పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను మీకు అనేది బజ్జీస్ గురించి చూపిస్తున్నాను. చూసారు బజ్జీస్ పాట్స్ సార్ ఎంత పెద్ద ఉన్నాయో, చాలా పెద్ద సైజ్ పాట్స్ పెట్టుకుంటారు. మ్యాక్స్ అనేది 2 పేర్లు అనేది అందులో అనేది బీట్ చేసి నెక్స్ట్ ఎక్స్ పెట్టి పిల్లలు చేసి అంత ప్లేస్ అనేది ఉండాలని చెప్పేసి పెద్ద పాట్స్ పెట్టుకుంటాను. పెద్ద పాట్స్ పెట్టుకోవడం ద్వారా నష్టాలు అయితే ఏం లేవు. కానీ ఏంటంటే చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటే కాదండి, మెయిన్గా ఏంటంటే చిన్న పాట్లకి అయితే తొందరగా బజ్జీస్ అయితే వెళ్ళిపోతాయి. కానీ అలాగే పించెస్ వరకు తొందరగా వెళ్ళిపోతాయి. కానీ మామూలుగా ఏంటంటే పెద్ద పాట్స్ వెళ్ళి కొంచెం టైం పడుతుంది. బట్ టైం పడినా సరే మనకు అనేది మంచి రిజల్ట్ రావాలి కాబట్టి వెయిట్ చేయాలి. బట్ ఏంటంటే మీరు కంగారు ఎక్కువకండి. బజ్జీస్ అన్నా సరే నెక్స్ట్ పించెస్ అన్నా సరే మీ దగ్గర ఎక్కువ రోజు అంటే ఒక 3 నెలలు 4 నెలలు బీడింగ్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా మార్చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పను మీకు ఏంటంటే ఆ మెడిసిన్ వాడియండి, ఇది కలిపియండి, అది కలిపియండి. నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది నెక్స్ట్ ఫుడ్స్ కొన్న బీడింగ్ అవ్వడం కూడా కొంచెం ట్యాబ్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది ఆకుకూరలు వేయండి, పలానాది ఎక్కువ, మీకు ఏంటంటే కాల్షియం సంబంధించినవి ఎక్కువ వేయండి. బీడింగ్ అయిపోతే అని చెప్పను. ఎందుకంటే మెయిన్గా నేను ఏం చెప్పినా సరే మీకు టైం వేస్ట్ అవుతుంది. బట్ దానివల్ల ఉపయోగం ఉండదు. మీకు ఏదైనా 3 నెలలు 4 తట్టింది అనుకో, అది బీడింగ్ అవ్వకపోయింది అనుకోండి, ఇంకా దానికి బీడింగ్ ఆలోచన లేనట్టే. ఏంటంటే మేల్ బాగుందా ఫీమేల్ బాగుందా, ఫుల్ యాక్టివ్ ఉందా, మేల్ బాగుందా లేదంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే మేల్ ఎప్పుడు కూడా మీకు అనేది ఫుల్ యాక్టివ్ ఉందా లేదంటే మెయిన్ కోర్లో బుర్ర ఊపుతుందండి మీకు అనేది. అది ఏంటంటే మీకు ఎవరైతే చూపించాలంటే ప్రజెంట్ అయితే నా దగ్గర వీడియో లేదు. బట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేల్ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉందా లేదని ఎలా తెలుసుకోవాలనేది. అలా బుర్ర ఊపి ఫీమేల్ దగ్గరికి మాట తరిచి వెళ్తుంది అనుకోండి, ఫీమేల్ ఒప్పుకోపోయింది అనుకోండి, ఆ టైంలో మనం మేల్ బాగున్నట్టే, ఫీమేల్ మార్చేసుకోవాలి. ఈ చిన్న లాజిక్ తెలుసుకుంటే మీకు అనేది మీ దగ్గర బీడింగ్ చేస్తే అవి బీడింగ్ అవుతాయి కదా అని 3 నెలలు 4 నెలలు 8 నెలలు అనేది అలా మీరు టైం వేస్ట్ చేసుకునే కొలిది. నేను చెప్పేది బీడింగ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే. మీరు టైం పాస్ పెంచుకున్నారు ఏంటంటే సంవత్సరం కాదు కదా, ఎన్ని సంవత్సరాలు పెంచుకున్నా ప్రాబ్లం లేదు. కానీ ప్రత్యేకంగా బీడింగ్ గురించి కొనుక్కొని వచ్చి ఆ బీడింగ్ అనేది చేయకపోతే చాలామంది కూడా నాకు ఇదే ఎక్కువ ఏంటంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లం నాకు వాట్సాప్కి ఎక్కువ వచ్చే మెసేజ్ ఏంటంటే బీడింగ్ గురించి మేల్ ఫీమేల్ ఐడెంటిఫై గురించి. అందువల్ల ఈ బీడింగ్ గురించి చెప్పడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది మన గూడు అయితే ఎలా ఉందో చూసారు కదండి. ప్రతి సండే కూడా ఒక వ్లాగ్ అనేది వస్తుంది మన గూడులో బోర్డ్స్ అనేది ఎలా ఉన్నాయని చెప్పేసి. అలాంటి వీడియో అనేది మనం ప్రతి సండే కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియో అనేది అలాగే వీడియో నచ్చితే వీడియో కానీ ఒక లైక్ చేయండి. అలాగంటే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే మాత్రం వీడియోస్ అనేది డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మీకు కూడా మంచిగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది.